క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం ఒక ప్రత్యేకమైన దినం. రక్షణ చరిత్రకు బీజం పడిన రోజు. దేవుని ప్రణాళికను విశ్వసించి దేవుని తల్లిగా ఉండుటకు మరియ తల్లి అంగీకారం తెలిపిన సుదినం. ఆదిలో వాక్కు ద్వారా దేవుడు ఈ సృష్టిని కలుగజేశాడు. ఆ వాక్కు మరియ తల్లి ద్వారా ఈ లోకంలో దేవుడు మనుష్యావతార రూపంలో జన్మించడం జరుగుతుంది. మరియా, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనము. ఆమె అవును అనే మాట ద్వారా దేవుని వాక్కు భూమిపైకి వచ్చింది. ఆమె అవును అనే మాట ద్వారా రక్షణ చరిత్రకు క్రొత్త సృష్టి ప్రారంభమైంది. ఆమె అవును అనే మాట ద్వారా అవ్వమ్మ అవిధేయత తొలగిపోయింది. మరియ తల్లి అవును అని చెప్పడమే కాకుండా తన జీవితాన్ని దేవుని చిత్తానుసారంగా జీవించింది. మరియ తల్లి నజరేతులో చెప్పిన అవును అగునుగాక అనే మాట బెత్లెహేములో పశువుల పాక తొట్టి నుండి చివరగా కల్వరి కొండ వరకు తూచా తప్పకుండా జీవించింది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవునికి చాలా ప్రమాణాలు ఇస్తున్నాము. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవునికి చాలా ప్రమాణాలు చేస్తున్నాము. అవి నెరవేరుతున్నాయా లేదా? దివ్య సంస్కారాలు తీసుకునే సమయాల్లో ఇచ్చిన మాట నెరవేరుస్తున్నామా లేదా? ఒకవేళ లేకపోతే ఈరోజు మరియ తల్లి సుగుణాలను మన జీవితాలలో కలిగి ఉండాలని ఆ దేవుని ప్రార్థించుదాం.